బిట్టు ఆ మాట విన్న తర్వాత తనలో తాను ఆలోచించుకుని కోకిలతో స్నేహం చేసుకుంటుంది. అప్పుడు చెట్టు చెప్పిన బోధన వల్ల, ఆ లెసన్ వల్ల బిట్టు ఏం చేసింది, పిచ్చికి ఏం చేసింది, ఎవరితో, కోకిలతో స్నేహం చేయడం మొదలుపెట్టింది. కోకిలతో ఎందుకు వచ్చిన గొడవ, కోకిలతో నా గొడవ ఎందుకు, కుహు కుహటి నేను కుహు కుహటి సత్తా తీరిపోద్ది కదా, ఏకలు పడితే తీసేసుకుని పారేసుకోవచ్చు కదా, ఏమవుతుంది పెద్ద ఏకలు పడితే తీసేస్తే అయిపోతుంది కదా, దానికోసం ఇంత రాజధాని ఎందుకు దానికి అర్థమైంది. చెప్పగా అందరూ కలిసి పిలుచుకున్నాం చెప్పినందు వల్ల మనకు అర్థమయ్యి కోకిలతో స్నేహం చేసుకుంటాం. అప్పుడు స్నేహం చేసింది. కోకిల మధురమైన పాటలను ఆస్వాదించసాగింది. చక్కగా పువ్వు అని పాట పాడుతుంటే ఇది కూడా ఆహా భలే పాడుతుంది. అప్పుడు అనుకుంటున్నాం, దాని మనసు మారింది. భలే పాడుతుంది కోకిల అనుకుంటుంది. అప్పుడు మిగిలిన పక్షులు జంతువులతో కూడా స్నేహంగా ఉండడం ద్వారా సంతోషంగా జీవిస్తుంది. మిగిలిన పక్షులు వచ్చినా జంతువులు వచ్చినా చెరువులో ఆ చెరువులో నీళ్ళు తాగేసినా నేను ఆడవలేదు. అప్పుడు అంతకుముందు బాధపడిందేమో, కానీ ఇప్పుడు మాత్రం అవి జంతువులు వస్తున్నాయి సరదాగా నీళ్ళు తాగెళ్తున్నాయి, పక్షులు వస్తున్నాయి సరదాగా పక్షులు నీళ్ళు తాగెళ్తున్నాయి అని సంతోషం ఉండడం మొదలుపెట్టింది. సంతోషం అనేది దానికి అలవాటు అయ్యింది. ఒకరు బోధన చేయడం వల్ల సంతోషం ఉండొచ్చు, అనేసి బాధపడటం, ఏడవడం, మా అమ్మ ఇవ్వలేదు, మా నాన్న ఇవ్వలేదు, నా పెన్సిల్ ఇవ్వలేదు, పెన్ ఇవ్వలేదు, రోజు బాధ. ఈ స్కూల్కి వెళ్ళమంటే ఏడు మొహం పెడతాం కొంతమంది. ఏదో ఆ రోజు లేదు, ఇవ్వలేకపోయారు, రేపొద్దున ఇస్తారు. తృప్తి పడేవాడిది కావాలి, సంతోషం ఉండేవాడిది కావాలి కదా ఫస్ట్. ఎప్పుడు బాధపడటం ఉండనే కాదు. అలాగా సంతోషంగా జీవించడం మొదలుపెడుతుంది. చిన్నోడ సమాజంలో మనం సంతోషంగా ఉండాలంటే మళ్ళీ మదర్ కంక్లూజన్ ఇస్తుంది. కథ రాసేసి చివరిలో కొడుక్కి కంక్లూజన్ రాస్తాం చూడండి. సమాజంలో మనం సంతోషంగా ఉండాలంటే చిన్న చిన్న విషయాలకు అసంతృప్తి చెందకుండా, ప్రతి చిన్నదానికి అసంతృప్తే అదేం పడిపోయిందా అది కష్టమా, కువ్వ అందా అది కష్టమా, అది కష్టాలా, ప్రతి చిన్నదానికి కష్టమని అనుకోకండి, అది అసంతృప్తిగా పెట్టుకోకండి. మీరు ప్రతి చిన్న విషయం అసంతృప్తి ఎందుకు, సరే చిన్న చిన్న విషయాలకి అంత ఇబ్బంది పట్టవలసిన అవసరం ఏముంది చెప్పండి. ఇబ్బంది పడకుండా ఉండాలి. ఇతరులలో ఉన్న లోపాలకు, ఇతరులలో చిన్న చిన్న తప్పులు ఉంటే ఇతరులు అంటాం చూడు. ఇప్పుడు దాకా ఇతర పక్షులు, ఇతర పక్కన ఉన్న వాళ్ళు జంతువుల గురించి చెప్పారు కదా, ఇప్పుడు ఏం చెబుతుంది, వాళ్ళ అబ్బాయికి చెబుతుంది. చిన్న చిన్న లోపాలు, చిన్న చిన్న తప్పులు, పక్క వాళ్ళు చిన్న తప్పులు ఉంటాయి. వాడేదో అంటాడు, ఈ బాబు ఏదో ఆ పాపని అంటాడు, అందులోనే కొట్టేసుకోవాలా, కాదు కదా. చిన్న విషయానికే ఎందుకు అన్నాడని, లేకపోతే కోపం ఎందుకు వచ్చింది అనేది అర్థం చేసుకోవాలి కదా. ఆ లోపాలకు అలవాట్లు, వాళ్ళ అలవాటు ఏంటో మనం తెలుసుకోవాలి. అలవాటుగా అలా ఏదో చేస్తున్నాడులే, ఒరిలే, అలా అడిచాడు కాసి మాట గట్టిగా అన్నాడులే అనుకోవాలి. అలవాట్లు అసహనానికి గురి కాకుండా, ఈ అలవాట్లకి అసహనం రాకూడదు, గురి కాకుండా వారిలో ఉన్న మంచిని మాత్రం, ఆ పిల్లవాళ్ళు మంచి ఏంటి, చక్కగా పాడతాడు, చక్కగా కూర్చుని నవ్వుతాడు, ఆడతాడు నాతో అనుకోవాలి. వారిలో ఉన్న మంచిని మాత్రం సేకరించి సహజీవనం చేయడం ద్వారా కలిసిమెలిసి ఉండాలి. పక్కన వాడు మనం కూడా కలిసిమెలిసి ఉండాలి. కానీ మాటికి గొడవ పెట్టుకోకూడదు కదా. దాని సంతోషంగా ఉండగలము, అలా అయితే సంతోషంగా ఉండగలము, అర్థం చేసుకుని ఒకరినొకరు అర్థం చేసుకుని సంతోషంగా ఉండగలము. అలా ఉంటావు కదూ అని కథ కంప్లీట్ చేసి తల్లి ప్రేమతో అమ్మ అని రాసింది. ఈ కథలో మారో ఎవరు చెప్తారో చేయొద్దండి.